హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈ షోరూంలో ఎప్పుడు మనం శారీస్ చూస్తుంటాం కదా. ఈరోజు నేను మీకు డిఫరెంట్గా డిజైనర్ డ్రెస్సెస్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూపిస్తాను. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భాస్కర్ గారు రెడీగా ఉన్నారు. హలో భాస్కర్ గారు. హలో మేడం. ఈ రోజు డ్రెస్సెస్ లో ఏ వెరైటీస్ చూపిస్తారు? పార్టీ వేర్ మేడం. మొత్తం టోటల్ పార్టీ వేర్ సారీ. ఇది వచ్చేసి నెట్ లో మేడం. మెటీరియల్ వచ్చేసి మనకి నెట్ సాఫ్ట్ నెట్ వచ్చింది. సాఫ్ట్ నెట్ జీరో నెట్ వస్తుంది. జీరో నెట్ సాఫ్ట్ నెట్ వచ్చింది. పైన అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారు. పార్టీ వేర్ డ్రెస్ ఇది. పైన నెక్ పార్ట్ అంతా కూడా మనకి హై నెక్ ఇచ్చారు. హై నెక్ లో కూడా ఏంటంటే మనకి మొత్తం నెట్టెడ్ మెటీరియల్ అంతా కవర్ అయ్యే విధంగా తీసుకున్నారు. దీనిలో వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ లాగా లైన్స్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి యాంటిక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ తో మనకి నెక్ డిజైన్ అంతా ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కి కూడా మనకి సేమ్ షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫుల్ డిజైన్లో మనకి ఇక్కడ ఏదైతే థ్రెడ్ వర్క్ తీసుకున్నారో స్నఫ్ కలర్ కాంబినేషన్తో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. అలాగే దానిపైన మనకి స్టోన్స్ ఇచ్చారు. సురాస్కి స్టోన్స్ యూస్ చేశారు. పైన ఒక లైన్ వచ్చేసి మనకి ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. దీంట్లో మనకి స్టోన్స్ ఇచ్చారు. అలాగే మనకి జర్దోసి వర్క్, ఓకే, జర్దోసి వర్క్తో మనకి లీఫ్ మొత్తం కూడా ఫిల్ చేశారనమాట. అలాగే బెల్ట్ దగ్గర చూసినట్లయితే మనకి థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. మనకి ఏంటంటే మొత్తం టోటల్ పైన పార్ట్ మొత్తం కూడా స్టైలిష్గా డిఫరెంట్ లుక్ ఉండే విధంగా తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ ఇచ్చారు. టోటల్ జీరో సైజ్ నెట్ కలీజ్ వచ్చింది ప్లస్ సాఫ్ట్ నెట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి దామన్ పార్ట్ అండి. దామన్ పార్ట్ పైన మొత్తం కూడా మనకి జరీతోనే అంటే జరీ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో షిమ్మర్ మెటీరియల్తో ఒక బిగ్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ అంటే మనకి డ్రెస్ ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారనమాట. పైన మాత్రం మొత్తం టోటల్ మనకి స్టైలిష్గా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ సెల్ఫ్ వచ్చింది మేడం. ఓకే, టోటల్ మనకి ప్లెయిన్ వచ్చింది. ఓకే, చున్నీ సెల్ఫ్ కలర్ కాంబినేషనే నెటెడ్ మెటీరియల్ సేమ్ మనకి డ్రెస్లో ఏదైతే నెటెడ్ మెటీరియల్ యూస్ చేశారో సేమ్ మెటీరియల్ మనకి ఇచ్చారు. వన్ సైడ్ మాత్రం మనకి గోట్ వర్క్ లాగా ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. కింద దామన్ పార్ట్లో ఏదైతే బిగ్ లైన్ ఇచ్చారో బోర్డర్ లాగా సేమ్ బోర్డర్ని మనకి ఒక చిన్నగా ఇచ్చారనమాట, చిన్న సైజ్లో. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 7190 మేడం. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తుంది? నెట్టెడ్ మేడం, మీకు పార్టీ వేర్ లో. ఓకే, లెంతీ వచ్చింది కదా, ఫుల్ లేయర్ మనకి ఫుల్ లేయర్ వచ్చింది, ఇలా కట్ స్టైల్లో వచ్చింది. పైన చూసినట్లయితే మొత్తం మనకి నవారు అల్లిక అంటారు కదా, సేమ్ అదే టైప్లో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన యాంటీ కలర్ కాంబినేషన్తో బీడ్స్ వర్క్ వచ్చింది. ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. సేమ్ కింద కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. పింక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ మీద సర్కిల్స్ లాగా ఎక్కడ థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేయకుండా మొత్తం బీడ్స్ వర్క్ అలాగే పర్ల్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం టోటల్ మనకి బెల్ట్ పార్ట్ మొత్తం ఇలాగే వస్తుంది. దీంట్లో మనకి ఫ్రంట్ ఎలా అయితే ఉంటుందో బ్యాక్ కూడా సేమ్ ఇచ్చారు. కాకపోతే స్టోన్ వర్క్ ఏదైతే ఉందో స్టోన్ వర్క్ ఇవ్వకుండా మిగిలింది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. దీనికి వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారండి. మొత్తం నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ నెటెడ్ మెటీరియల్ ఫుల్ స్లీవ్స్ అన్నీ కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి సర్కిల్స్ వచ్చే విధంగా కొంచెం సైజెస్ తగ్గించుకుంటూ మనకి డిజైన్ చేస్తారు, హ్యాండ్ ఫుల్ వచ్చేటట్లు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే రిస్ట్ దగ్గర మనకి టూ సైడ్స్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చేసి మధ్యలో మనకి షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ వచ్చింది. జీరో సైజ్ నెట్ సాఫ్ట్ నెట్ ఉంది. కింద మనకి సింపుల్గా అంటే పైన అంతా కూడా ఎక్కువ హెవీ ఇచ్చారు కాబట్టి కింద సింపుల్గా ఉన్నా కూడా మనకి బాగా హైలైట్ అవుతుంది అనమాట బోర్డర్ అనేది. ఈ కలర్ కాంబినేషన్కి మనకి పింక్ కలర్ వెల్వెట్ బోర్డర్ తీసుకున్నారు. దానికి ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీని బాటమ్ అండ్ చున్నీ సెల్ఫ్ వచ్చింది మేడం. దీని బాటమ్ ఓకే, బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్. ఓకే, ఫాలింగ్ మెటీరియల్. చున్నీ వచ్చేసి మనకి సేమ్ అండి. మనకి డ్రెస్లో ఉన్న 3 పీసెస్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు. చున్నీ మాత్రం మనకి ఏంటంటే సేమ్ కలర్ నెటెడ్ మెటీరియల్తో పాటు 4 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చేసి గోల్డ్ కలర్తో మనకి ఒక స్మాల్ బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ చున్నీకి మనకి 4 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ 7290 మేడం.
నెక్స్ట్ డ్రెస్ చందేరి కాటన్లో తీసుకున్నాం. ఓకే, కాటన్ మెటీరియలా? చందేరి చందేరిలో. ఓకే, చందేరి మెటీరియల్. ఓకే, ఇక్కడంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి షోల్డర్ పార్ట్ పైన. దీంట్లో మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. అలాగే గోట్ వర్క్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ గోట్ వర్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. అంటే డ్రెస్లో మనకి గ్రీన్ కలర్ కూడా యూస్ చేశారు కాబట్టి ఇక్కడ గోట్ మనకి గ్రీన్ కలర్ వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్లో కూడా గోట్ వర్కే వచ్చింది. బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో బెల్ట్ పార్ట్ మనకి డిఫరెంట్గా ఇచ్చారు. మనకి శారీస్లో చూస్తూ ఉంటాం చెక్స్ టైప్ ఆఫ్ మెటీరియల్, సేమ్ అలాగే మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ చెక్స్ లాగా మనకి డిజైన్ వచ్చే విధంగా ఫుల్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఏనండి. 2 సైడ్స్ కూడా మనకి గోట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ స్టైలిష్గా ఉండేటట్లు మనకి ఒక నాట్ కూడా ఇచ్చారనమాట. ఆ నాట్కి మనకి హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా మనకి కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే హ్యాంగింగ్ బాల్స్లో చాలా వెరైటీస్ వచ్చేసినాయి. ఇది మనం ఏంటంటే వాష్ చేసినా కూడా దీంట్లో కలర్ పోయేది మాత్రం ఉండదు మొత్తం, ఎందుకంటే మనకి కొంచెం యాంటీ కలర్ కనిపిస్తుంది కాబట్టి స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. ఓకే, మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ ఫుల్ కలీస్ తీసుకున్నారు. ఇది గేర్ కూడా ఫుల్ లేయర్ వస్తుంది. ఫుల్ లేయర్. ఓకే, ఈ ఎల్లో కలర్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. టోటల్ మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంది. ఇట్లా స్టెప్స్ వచ్చే విధంగా డిజైన్ వచ్చింది లోపలంతా కూడా. దీనికి దామన్ వచ్చేసి మనకి బాగా హైలైట్ చేశారండి. దామన్ పార్ట్ బోర్డర్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఇంతకు ముందు నేను మీకు బెల్ట్ పార్ట్లో వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ చెక్స్ చెప్పాను కదా, సేమ్ అదే కలర్స్ ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి బిగ్ సైజ్లో మ్యాంగోస్ తీసుకున్నారు. ఈ బిగ్ సైజ్లో మ్యాంగో కూడా మనకి ప్లెయిన్ లాగా కాకుండా ఇట్లా స్టెప్స్ లాగా చుట్టూ మనకి ఒక లీఫ్ వర్క్ కూడా వచ్చింది, కొంచెం డిజైనర్ వేర్ లాగా. దానిపైన వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ కాంట్రాస్ట్ వచ్చింది. ఓకే, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి గ్రీన్ ఇచ్చారనమాట. మొత్తం టోటల్ ప్లెయిన్ గ్రీన్ వచ్చింది. చున్నీ 2 స్టైల్ వచ్చింది మేడం. షేడెడ్ లో డ్రెస్ అంతా ఎల్లో వచ్చింది మనకి, బాటమ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చున్నీ డిజైన్ చేశారనమాట. కలర్ఫుల్గా ఉంది టోటల్గా, అంటే 2 కలర్స్ కాంబినేషన్ని మనకి చున్నీలో మిక్స్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 4190 మేడం. నెక్స్ట్ డ్రెస్ అండి షిఫాన్లో మేడం. షిఫాన్ మెటీరియలా? షిఫాన్ లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ మేడం. ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ చేశారు దీంట్లో, అది కూడా మనకి షేడెడ్లో వచ్చింది. ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ కలర్స్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ తీసుకున్నారు. ఆ తర్వాత అంతా కూడా మనకి పింకిష్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఇది కాలర్ నెక్ డిజైన్ వచ్చింది, స్మాల్ కాలర్ నెక్ వచ్చింది. ఈ కాలర్ మొత్తం కూడా సర్కిల్ ఏదైతే ఉందో రౌండ్ అంతా కూడా మనకి మొత్తం అంతా స్టైలిష్గా ఉండే విధంగా బీడ్స్ వర్క్తో డిజైన్ చేశారు. బీడ్స్ అండ్ చమ్కీతో మనకి డిజైన్ వచ్చింది కాలర్ నెక్. తర్వాత బటన్స్ కూడా మనకి స్టైలిష్గా ఇచ్చారు. ముందు ఒక 4 బటన్స్ ఇచ్చారు. 1 సైడ్ మాత్రమే, అంటే 1 సైడ్ ఎలాగో మనం చున్నీ వేసేస్తాం కాబట్టి 1 సైడ్ కనిపించే విధంగా ఎంబోజ్ లుక్లో మనకి ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ వర్క్ ఇచ్చారు. అలాగే ఈ కలీజ్ ప్లేస్లో కూడా మనకి ఇక్కడ ఏదైతే మెటీరియల్తో డిజైన్ చేశారో సేమ్ మెటీరియల్తో మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్తో స్మాల్ బూటీ అలాగే బిగ్ బూటీస్ ఇచ్చారనమాట. అంటే కలీజ్ పార్ట్లో ఇట్లా వచ్చింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే దమన్ పార్ట్ కలర్ఫుల్గా 3-4 కలర్స్ వేరియేషన్ చూపించారు. 3 స్టైల్స్. ఈ బిగ్ బోర్డర్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ బ్లూ తీసుకున్నారు. రా సిల్క్ అండ్ పట్టు కూడా మిక్స్ వచ్చింది దీంట్లో. పైన బోర్డర్ వచ్చేసి చిన్నగా గోల్డ్ బోర్డర్ తీసుకున్నారు. మధ్యలో కలర్ఫుల్గా ఉండే విధంగా మల్టీ కలర్ బోర్డర్ ఒకటి వచ్చింది. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు బిగ్ బోర్డర్. కింద వచ్చేసరికి బ్లాక్ అండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్తో డైమండ్స్ వచ్చే విధంగా ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారు. ఫుల్ స్లీవ్స్ వచ్చింది. ప్లస్ మనకి ఇక్కడ రిస్ట్ దగ్గర ఏదైతే ఉందో షిమ్మర్ మెటీరియల్, అలాగే మనకి కింద దామన్ పార్ట్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో అన్ని కలర్స్ కూడా చిన్న చిన్న లైన్స్ లాగా మనకి ఆల్ కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. స్టైలిష్గా ఉండే విధంగా మనకి ఇట్లా ఒక లేయర్ టైప్లో, అంటే మనకి ఒక లేయర్ వచ్చే విధంగా మనకి డిజైన్ చేశారు. పింక్ కలర్ ఇచ్చారు. ఓకే, డ్రెస్ మనకి ఎక్కువ ఏంటంటే ఆరెంజ్ షేడ్ మాత్రమే మనకి ఎక్కువ కనిపిస్తుంది. దానికి ఏంటంటే మనకి పింక్ కలర్ కూడా దీంట్లో యాడ్ చేశారు కాబట్టి పింక్ కలర్ బాటమ్ ఇచ్చారు. మొత్తం టోటల్ ప్లెయిన్ ఉంది. చున్నీ కూడా పింక్ వచ్చింది మేడం. జీరో నెటెడ్ మెటీరియల్ ఇచ్చారండి. ఈ జీరో నెటెడ్ మెటీరియల్కి మనకి బ్లూ కలర్ అండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక షిమ్మర్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 కలర్స్ కాంబినేషన్తో. దీనికి మనం హ్యాంగింగ్ వాల్స్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే 1 సైడే వేస్తాం. ఇది 2 సైడ్స్ వేయడానికి పనికి రాదు, ఓన్లీ 1 సైడ్ మాత్రమే వేయాలి. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి స్టైలిష్గా ఒక బంచ్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చారు కదా, దీనికి హ్యాంగింగ్ వాల్స్ యాడ్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 5590 మేడం.
డ్రెస్ నెట్టెడ్లోనే చూద్దాము. నెటెడ్ Party wear మెటీరియల్. లో. ఓకే, నెటెడ్ మెటీరియల్ పార్టీ వేర్ డ్రెస్ ఇది. ఈ షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి హై నెక్ ఇచ్చారండి, మొత్తం నెక్ అంతా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. పైన అంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ మీద ఎల్లో కలర్ నెట్ తీసుకుని దానికి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మొత్తం అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అలాగే స్టైలిష్గా మనకి ఇక్కడ ఒక యాంటిక్ మెటీరియల్ కూడా డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ ప్లెయిన్ కలీస్ తీసుకున్నారు. కింద చూసినట్లయితే మీరు కింద దామన్ పార్ట్ ఏదైతే ఉందో హెవీ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా ఇది ఏం పైతానీ బోర్డర్. ఓకే, పైతానీ బోర్డర్ ప్లస్ మనకి నెటెడ్ మెటీరియల్ మీద సెల్ఫ్ డిజైన్ కూడా యూస్ చేశారు. పైన మనకి రా సిల్క్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మ్యాంగో డిజైన్ మనకి సిల్వర్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత నెటెడ్ మెటీరియల్ మీద సెల్ఫ్ డిజైనింగ్, తర్వాత మనకి రా సిల్క్ మీద మధ్యలో గోల్డ్ కలర్ కనిపించే విధంగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం కూడా మనకి పైతానీ స్టైల్ డిజైన్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ మనకి కొంచెం కాస్ట్లీ శారీస్లో యూస్ చేస్తూ ఉంటారు, పట్టులో. ఓకే, అది మనకి డ్రెస్లో ఇచ్చారు. కింద మళ్ళీ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ కలర్ మనకి బాటమ్ ఇచ్చారండి, ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. మనకి సేమ్ వద్దు అంటే కనుక బ్లూ కలర్ ఉంది కాబట్టి దీంట్లో ఈ బ్లూ కలర్ మనం లెగిన్స్ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి నెటెడ్ మెటీరియల్ ఎల్లో కలర్, దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మెటీరియల్ కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ లాగా తీసుకొని అటు ఇటు మనకి దామన్లో బ్లూ కలర్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి సేమ్ కలర్ మెటీరియల్ని మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు అనమాట. 2 సైడ్స్ వచ్చింది కానీ చాలా డిఫరెంట్గా ఉంది. మ్యాంగో ఎల్లో షేడ్ వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ 5290 మేడం. నెక్స్ట్ డ్రెస్ అండి నెట్టెడ్లో చూద్దాం. నెటెడ్ మెటీరియల్. కలర్లో. ఓ, కానీ చాలా బాగుంటుంది. ఎవరు వేసుకున్నా కూడా ఈ కలర్ బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ ఇచ్చారు. ఎందుకంటే మనకి హై నెక్ స్టైలిష్గా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ మొత్తం స్టోన్స్ అండ్ జర్దోసి వర్క్తో మొత్తం వైలెట్ కలర్ అంటే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ మీద నెటెడ్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది. దానిపైన మనకి స్టోన్స్ కూడా ఇచ్చారు. తర్వాత బెల్ట్ పార్ట్లో మనకి వడ్డాణం ఎట్లయితే మనకి శారీస్కి పెట్టుకుంటామో సేమ్ అదే లుక్ ఉండే విధంగా జ్యువెలరీ వచ్చే విధంగా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ మనకి వడ్డాణం పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. దీంట్లో కూడా యూస్ చేసి మనకి బ్రింజాల్ కలర్కి దగ్గరగా ఉన్నటువంటి మెటీరియల్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం మిగిలింది మనకి సిల్వర్ కలర్ స్టోన్స్ అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లోనే మొత్తం కలీస్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే బ్రింజాల్ కలర్కి కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్ ఏంటి అంటే పింక్ అనే చెప్తాము. సేమ్ అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి లేస్ వచ్చింది, బిటాయ్ వర్క్ లేస్. తర్వాత వెల్వెట్ మెటీరియల్ పింక్ ప్లెయిన్ తీసుకున్నారు. ఆ తర్వాత 2 సైడ్స్ షిమ్మర్ మెటీరియల్ తీసుకుని పింక్ కలర్ మీద మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత కింద మనకి ఇంకా సేమ్ వెల్వెట్ మెటీరియల్ పింక్, కానీ దగ్గర కలర్స్ మంచి డీసెంట్ కలర్స్ కనిపిస్తుంది. ప్లస్ దీనికి హ్యాండ్స్ కూడా మనకి హెవీగానే ఇచ్చారండి, మొత్తం డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి నెక్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో వైలెట్ మీద వైలెట్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే వర్క్ కనిపిస్తుంది ఇక్కడ కూడా. తర్వాత మనకి కింద దామన్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి రిస్ట్ దగ్గర కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. బాటమ్ అండ్ చున్నీ సెల్ఫ్లో మేడం. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, బ్రింజాల్ కలర్. చున్నీ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి చిన్న గోట్ వర్క్ లాగా షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ డ్రెస్ కాస్ట్ 7990 మేడం. నెక్స్ట్ డ్రెస్ అండి నెట్టెడ్లో మేడం. పార్టీ వేర్ బ్లాక్ కలర్ ఫుల్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. పైన వచ్చేసి దామన్ పార్ట్ ఫుల్ స్టైలిష్గా ఉండే విధంగా క్రియేట్ చేశారు. మొత్తం బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ మీద మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్, ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేశారనమాట. ఇది మొత్తం కూడా మనకి కొంచెం స్టైలిష్గా ఉంది. స్టోన్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ స్టోన్ వర్క్ చుట్టూ ఉన్నటువంటి అవుట్లైన్ ఏదైతే ఉందో ఈ అవుట్లైన్ మొత్తం కూడా మనకి జర్దోసి వర్క్ ఇచ్చారనమాట, ఫుల్ వెల్వెట్ మెటీరియల్. అలాగే పైన ఇంకా నెక్ పార్ట్ హై నెక్ వస్తుంది. ఈ హై నెక్ మొత్తం కూడా మనకి నెటెడ్ మెటీరియల్ డబల్ లేయర్ లాగా తీసుకుని దానిపైన మనకి స్టోన్స్ ఇచ్చేసారు, సింగిల్ స్టోన్స్. ఆ పైన మళ్ళీ జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి పైన షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ఆ ప్లెయిన్ మీద కింద సింపుల్గా ఉండే విధంగా దామన్ పార్ట్లో సేమ్ కలర్ కాంబినేషనే వచ్చింది, వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన మనకి కడ్డీ స్టైల్లో చిన్న బోర్డర్ అండి, గోల్డ్ కలర్ బోర్డర్. కాకపోతే ఈ డ్రెస్కి బాగా హైలైట్ ఏంటంటే నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఇప్పుడు గోల్డ్ కలర్ కూడా మనకి లెగిన్స్ వస్తున్నాయండి. మనం గోల్డ్ కలర్ లెగిన్ వేసుకున్నా కూడా ఈ డ్రెస్కి బాగుంటుంది. ఈ డ్రెస్కి వచ్చేసి మనకి బ్లాక్ కలర్, టోటల్ బ్లాక్ కలర్ ఇచ్చారు, ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు, నెటెడ్ మెటీరియల్. ఇది అసలు 0 సైజ్ నెట్ అండి, కానీ నెటెడ్ మెటీరియల్ లాగా అసలు తెలియడం లేదు. 2 సైడ్స్ వచ్చేసి మనకి దామన్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో వెల్వెట్ మెటీరియల్ అండ్ గోల్డ్ కలర్తో ఒక లైన్ సేమ్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 6790 మేడం.
నెక్స్ట్ డ్రెస్ ప్యూర్ చందేరి కాటన్ మేడం ఇది. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్కి మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేశారు. ఇక్కడ వెల్వెట్ మెటీరియల్ మీద పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారనమాట నెక్ పార్ట్ అలాగే సైడ్స్. ఆ తర్వాత వచ్చేసరికి లోపల గోల్డ్ కలర్ షిమ్మర్ మెటీరియల్ తీసుకుని పైన నెటెడ్ మెటీరియల్ మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్తో ఒక డిజైన్ ఇచ్చారు. మళ్ళీ వెల్వెట్ మెటీరియల్ అగైన్. ఇదంతా షోల్డర్ పార్ట్ ఇట్లా డిజైన్ చేశారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే పింక్ కలర్ బనారస్ మెటీరియల్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ గ్రీన్ కలర్ తీసుకుని కొంచెం డిఫరెంట్గా బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఇదంతా కూడా ప్యూర్ చందేరి మెటీరియల్ వచ్చింది. ప్యూర్ చందేరిలో కాటన్ మెటీరియల్ పింక్ కలర్ కాంబినేషన్లోనే డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్తో మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్లో సెల్ఫ్ డిజైన్, అది కూడా కలీ స్టైల్లో వచ్చింది. దీనికి హ్యాండ్స్ కూడా లోపల స్లీవ్స్ కూడా ఇచ్చారండి. మనం కావాలంటే స్లీవ్లెస్ లాగా ఉంచుకోవచ్చు, లేకపోతే స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది బ్రైట్గా కనిపించే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఎల్లో అండ్ గ్రీన్, అంటే మనకి షోల్డర్ పార్ట్లో కూడా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు కదా నెక్కి. సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి 2 సైడ్స్ లైన్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గ్రీన్లోనే మనకి షేడెడ్తో లీవ్స్, అలాగే పింక్ అండ్ ఎల్లో ఆరెంజ్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్, ఎల్లో కలర్తో లీవ్స్ ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ కాంట్రాస్ట్ ఓకే, ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఓకే, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ కలర్ ఇచ్చారు. ప్యూర్ షిఫాన్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? జస్ట్ 3590 మేడం. ఓకే, నెట్టెడ్ లో చూసాం మేడం. ఇది కూడా పార్టీ వేర్ లో. ఓకే, నెటెడ్ మెటీరియల్, అది కూడా మనకి పార్టీ వేర్. ఈ డ్రెస్ మొత్తం మనకి బేస్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఎంబోజ్ లుక్ ఉండేటట్లు కాటన్ థ్రెడ్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అలాగే నెక్ కూడా మనకి సపరేట్గా ఇచ్చారు. ఒక రౌండ్ నెక్ తీసుకుని అటు ఇటు గోట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ డిజైన్ మనకి బెల్ట్ పార్ట్లో కూడా వచ్చింది. కాకపోతే పైన మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా నెటెడ్ మెటీరియల్తో ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఆ తర్వాత మనకి షోల్డర్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ రిస్ట్ దగ్గర కూడా యాడ్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలర్ స్టైల్లో ప్లెయిన్ మెటీరియల్ వచ్చింది. అది కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దానికి హెవీ బోర్డర్స్. ఇదంతా కూడా మనకి లక్నో వర్క్ అండి. మొత్తం హెవీ లుక్ కనిపిస్తుంది దామన్ పార్ట్ అంతా కూడా. పైన ఏదైతే బార్డర్ చూసామో చిన్న చిన్న ఫ్లవర్స్తో అదే బార్డర్ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. లక్నో వర్క్ అంటారు దీన్ని. అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లాక్ వచ్చింది, దాని మీద మనకి క్రీమ్ కలర్తో ఫుల్ వర్క్ ఇచ్చేసారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ సెల్ఫ్ వచ్చింది మేడం. సెల్ఫ్ కలర్. ఓకే, మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్తో బాటమ్ వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది. చున్నీ వచ్చేసి నెట్టెడ్ మేడం, ఇది జీరో నెట్. ఇది ఓకే, గ్రీన్ కలర్ జీరో నెటెడ్ మెటీరియల్ ఇచ్చేసి 4 సైడ్స్ కూడా మనకి కింద ఇంతకు ముందు దామన్ పార్ట్లో బ్లాక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా, సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకు ఒక చిన్న బోర్డర్ లాగా రా సిల్క్ మెటీరియల్ 4 సైడ్స్ బోర్డర్ వస్తుంది ఈ డ్రెస్కి. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 7090 మేడం. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెట్టెడ్ మేడం. ఇది నెట్టెడ్ మెటీరియల్, రేర్ కలర్ కాంబినేషన్, గ్రే కలర్ కాంబినేషన్కి పైన మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. లైట్ కలర్ కాంబినేషన్తో నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. అలాగే బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి హెవీ లుక్ కనిపించే విధంగా బెల్ట్ మొత్తం కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్, దాని మీద గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. ప్లస్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ కూడా ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ప్లెయిన్ కలీస్ తీసుకున్నారు. కింద దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది స్టైలిష్గా బ్రైట్ లుక్ కనిపించే విధంగా వచ్చింది. ప్లస్ కొంచెం డిఫరెంట్ మెటీరియల్ ఇచ్చారు. బ్లూ కలర్ కొంచెం ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి లైన్స్ లాగా వచ్చేటువంటి ఒక మెటీరియల్ తీసుకున్నారు 2 సైడ్స్ కూడా. దీంట్లో మనకి బ్లూ కలర్ లైన్స్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ కనిపిస్తుంది. బ్లూ కలర్ వచ్చేసి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వెల్వెట్ మెటీరియల్ వచ్చింది. ఈ వెల్వెట్ మెటీరియల్ మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకుని బ్రైట్గా ఉండే జరీ తీసుకున్నారు. జరీ అంతా కూడా మనకి ఏంటంటే దాంట్లో లోపల చెమ్కీ వర్క్ కూడా యాడ్ చేశారు. టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు అనమాట. బోర్డర్ ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా ఈ బోర్డర్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. ఫుల్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. సేమ్ సెల్ఫ్ వర్క్ వచ్చినటువంటి మెటీరియల్తోనే ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి దామన్ పార్ట్లో ఏదైతే యూస్ చేశారో
సేమ్ అదే మెటీరియల్ యూస్ చేశారు రిస్ట్ దగ్గర. ఫ్రంట్ ఎలా అయితే ఉందో సేమ్ లుక్ మనకి బ్యాక్ కూడా కంటిన్యూ అవుతుందండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? సెల్ఫ్ వచ్చింది మేడం. డ్రెస్ మిడిల్లో మనకి గ్రే కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి బాటమ్ ఇచ్చారు. మొత్తం టోటల్ ప్లెయిన్ వచ్చింది. చున్నీ కూడా సేమ్. ఓకే, సేమ్ అది కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి పైన ఏదైతే ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ యూస్ చేశారో సేమ్ అదే మెటీరియల్ ఇచ్చారు అనమాట. అంటే దామన్ పార్ట్లో ఇచ్చారు కదా మనకి టాప్లో, సేమ్ మెటీరియల్లో ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు దీనికి. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 8790 మేడం. ఓకే భాస్కర్ గారు, శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కలర్ఫుల్గా ఉన్న పార్టీవేర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.